గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలుశ్రీనేని. ప్రధాని మోడీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రధాని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తన గౌరవాన్ని తగ్గించుకునేలా ప్రచారం చేశారని మండిపడ్డారు. బీజేపీ హయాంలో 10 ఏళ్లు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణలో 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని, జూన్ 4న వెలువడే ఫలితాల్లో రిజల్ట్స్ మరోలా ఉంటాయన్నారు. కర్ణాటకలోని బెంగళూరు నగరం మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అక్కడ భారీ వర్షం కురిసింది. నగరంలో ఆదివారం ఒక్కరోజే భారీ వర్షపాతం నమోదైంది. 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నెలకు సంబంధించి ఒక్క రోజులోనే ఈ స్థాయిలో వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే మొదటిసారి అంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బెంగళూరు నగరంలో జూన్ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఏటా జూన్ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని ఇప్పటికే దాటేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలో చివరిసారిగా 1891 జూన్ 16న ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు సమాచారం. అయితే గత కొద్ది రోజుల నుంచి బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దాదాపు 4 దశాబ్దాల్లో ఎన్నడూ ఎరగని రీతిలో జల సంక్షోభాన్ని ఇటీవల ఎదుర్కొంది. దీంతో నీటి వృధా చేసేవారిని కట్టడి చేసేందుకు అధికారులు జరిమానాలు కూడా విధించారు. ఈ క్రమంలో బెంగళూరు నగరంలో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని అధికారులు తెలిపారు. దక్షిణ కన్నడ, హవేరి, బళ్ళారి, ఉడిపి, బెంగళూరు, మైసూరు తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా భారీ వర్షాలు కురవడంతో బెంగళూరులో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. నాలాలు పొంగి పొర్లాయి. వరద నీరు రోడ్లపైకి రావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో సంబంధిత విభాగాల సిబ్బంది వెంటనే అలర్ట్ అయి వాటిని తొలగించారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు 5% పెరిగాయి. ఏటా టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1న పెంచనుండగా ఈసారి సార్వత్రిక ఎన్నికల కారణంగా ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 1తో చివరి దశ పోలింగ్ ముగియడంతో టోల్ ధరల పెంపునకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. వాహనాలను బట్టి 6 కేటగిరీలుగా విభజించగా కారు, జీపు, వ్యాను, ఎల్ఎంవి, ఎస్వీయు వాహనాలను ప్రతి కిలోమీటర్కి 2.34 రూపాయలు, ఎల్సీవీ మినీ బస్సుకు 3.77, బస్సు 2 యాక్సిల్ ట్రక్కుకు 6.69, 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు 8.63, భారీ నిర్మాణ యంత్రాలు 4, 5, 6 యాక్సిల్ ట్రక్కులకు 12.4, 7 అంతకంటే ఎక్కువ యాక్సిల్ ఉండే వాహనాలకు కిలోమీటర్కు 15.09 వసూలు చేస్తారు. హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బి సంస్థ గతేడాది 30 ఏళ్ల లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏటా 5% వరకు టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు ఉంది. ఏటా టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1న పెంచుతుండగా ఈసారి సార్వత్రిక ఎన్నికల కారణంగా ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 1తో చివరి దశ పోలింగ్ ముగియటంతో టోల్ ధరల పెంపునకు ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాబోయే 5 ఏళ్ల పాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది. 2 కూటముల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. దేశ 18వ లోక్సభ ఏర్పాటు కోసం మండు టెండర్లో 2 నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తుందా, లేదంటే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష ఇండియా కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, ఇవేవీ కాకుండా అనూహ్యంగా హంగు తలెత్తుతుందా? దేశమంతటా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాల్లోనూ ఆసక్తి రేకెస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇంకొన్ని గంటల్లోనే దొరకబోతున్నాయి. ఒక్కో ఈవీఎం కంట్రోల్ యూనిట్ తెరుచుకునే కొద్దీ అభ్యర్థుల జాతకాలు తేలబోతున్నాయి. దేశంలో మొత్తం 543
లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు కావలసిన కనీస మెజార్టీ 272. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో జోస్యం చెప్పాయి. 400 పార్ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన కమలనాథులు ఆ మార్కుకు చేరువగా వెళ్తారని అంచనా వేశాయి. అదే జరిగితే వరుసగా 3 ఎన్నికల్లో సొంత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో బీజేపీ ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటుందనేది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. తమిళనాడు, కేరళలో ప్రస్తుతం ఆ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు ఎవ్వరూ లేరు. ఈ 2 రాష్ట్రాల్లోనూ కమలదళం ఈసారి ఖచ్చితంగా బోని కొడుతుందని, బలమైన పక్షంగా అవతరిస్తుందని అంచనాలు జోరుగా వెలువడుతున్నాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను మించి కమలనాథులు సీట్లు గెలుచుకుంటారని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. తనకు కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ఏ మేరకు కొనసాగిస్తుందనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం ఖాయమని, అది ఎంతటి ఘన విజయం సాధిస్తుంది, కొత్తగా ఏ స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందనే ప్రశ్నలే తేలాల్సి ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. లక్ష్య సాధనలో ఆ కూటమి సఫలం కాబోదని, దాదాపుగా 3/1 సీట్లకే పరిమితమవుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వాటి అంచనాలను విపక్ష నేతలు తోసిపుచ్చుతున్నారు. ఇండియాకు 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. అనేక రాష్ట్రాల్లో దారుణంగా చతికిలపడింది. ఈ దఫా అది ఎంతవరకు మెరుగైన ఫలితాలను సాధిస్తుందో చూడాలి. వామపక్షాలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. ప్రస్తుతం ఒక్క కేరళలోనే బలమైన శక్తిగా లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు దక్కకపోతే దేశవ్యాప్తంగా వాటి మనుగడ మరింత కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రిలిమినరీకి విడుదలైంది. మే 20న ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2న ముగిశాయి. మరుసటి రోజే జూన్ 3న ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్స్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రిలిమినరీకి విడుదలైంది. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. టెట్ పేపర్ 1కి 99,958 మంది, పేపర్ 2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ 1కు 86.03% మంది, పేపర్ 2కు 82.58% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించే విషయం విదితమే. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ సంచలనం సృష్టించింది. పార్టీలో పలువురు ఏపీకి చెందిన వారు ఉన్నారని వార్తలొచ్చాయి. నటి హేమ కూడా రేవ్ పార్టీలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కాగా పోలీసులు అధికారికంగా ప్రకటించిన హేమ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. దీంతో ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షించారు. అందులో హేమ డ్రగ్స్ వాడినట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే నటి హేమ విచారణకు డుమ్మా కొట్టింది. మొదటిసారి ఇచ్చిన నోటీసులకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనని లేఖ పంపింది హేమ. రెండోసారి నోటీసులు జారీ చేసిన తర్వాత బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైంది. దీంతో విచారణ అనంతరం హేమ అరెస్టు చేసిన పోలీసులు రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగం కేసులో నటి హేమను సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం హేమను సీసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం 7 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. కేసులో మొత్తం 100 మందికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కువగా తెలుగువారు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉండడంతో సినీ పరిశ్రమను షేక్ చేసింది. ఈ కేసులో ప్రముఖంగా నటి హేమ పేరు మార్మోగింది.
ఢిల్లీ తాజ్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. 4 కోచ్లలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో తుగ్లకాబాద్ ఓఖ్లా మధ్య రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ ప్రకటించింది. ఢిల్లీ తాజ్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో తుగ్లకాబాద్ ఓఖ్లా మధ్య రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే డీసీపీ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ప్రాణభయంతో హడలిపోయారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సౌత్ ఈస్ట్ ఢిల్లీ సరితా విహార్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం 4:24 రైల్లో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపామని, వారు మంటలను అదుపులోకి తెచ్చారని అధికారులు వెల్లడించారు. రైలులోని ఒక బోగీలో మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఢిల్లీ ఆగ్రా మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారి తెలిపారు. జపాన్లోని ఇషికావా ఉత్తర మధ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. నోటో ద్వీపకల్పం ఉత్తర భాగంలో 5.9 తీవ్రతతో భూకంపాలు ఏర్పడ్డ 2 గంటల్లోనే మరికొన్ని చోట్ల 4.8 తీవ్రతతో మరిన్ని భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదు. జపాన్లో భూకంపం సంభవించింది. సునామీ వచ్చే ప్రమాదం లేదని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రతా తనిఖీల కోసం పింకెన్సెన్ సూపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇతర రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం కొద్దిసేపటికి తిరిగి ప్రారంభించారు. అలాగే భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని 2 అణువిద్యుత్ ప్లాంట్లలో ఎలాంటి అసాధారణ పరిస్థితి కనిపించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. నోటో ద్వీపకల్పంలోని షికా ప్లాంట్కు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లింది. ఇది 2 రియాక్టర్ల కూలింగ్ ఫంక్షన్లపై ప్రభావితం చూపలేదని అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలోనూ ఎలాంటి అంతరాయం కలగలేదని హోకురుకు ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది. తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు సచివాలయ ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోపలికి వస్తుంది. అయితే ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లిపోనుంది. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు రాకపోకలు కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేస్తున్నారు. గతంలో సీఎం కార్యాలయంలోనూ 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 9వ అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే గడిచిన 2-3 రోజులుగా కురిసిన వర్షాలు వచ్చే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసినటువంటి పచ్చిరొట్ట, పచ్చి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందేలా చూడాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో పచ్చిరొట్ట విత్తనాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. మన రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. పత్తి విత్తనాల అవసరం మేర అందుబాటులో ఉన్నాయని, రైతులు అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏపీలోని రాయలసీమను నైరుతి రుతుపవనాలు నిన్న తాకాయి. నేడు తెలంగాణను కూడా తాకాయి. గద్వాల్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలకరి పలకరింపుతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి సాధారణంగా జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు వస్తాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే వస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ 6వ తేదీ నాటికి రుతుపవనాలు వస్తాయని అంచనా వేయగా 3 రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి వచ్చేసింది. నైరుతి ముందుగానే రాష్ట్రంలోకి రావడంతో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏపీని నైరుతి తాకడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. మండుటెండలకు అల్లాడిపోయిన ప్రజలు తొలకరి పలకరింపుతో సేద తీరారు. రైతన్నలు పంటల పనులు మొదలుపెట్టుకోవచ్చన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లిలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నంద్యాల జిల్లా పాణ్యంలో 11.9 సెంటీమీటర్లు, అనకాపల్లి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 11.4 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక నేడు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, జూన్ 5వ తేదీ నుంచి విస్తారమైన వర్షాలు పడొచ్చని రాష్ట్ర వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ పై టాలీవుడ్ అమితాసక్తి చూపుతోంది. కొంతమంది నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు ఆంధ్రప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. కూటమి గెలిస్తే సంబరాలు చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు, ఇంకా ఎవరెవరు వెళ్తున్నారన్న విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు సినీ ప్రముఖులు. కూటమి వస్తే గ్రాండ్ గా పార్టీ చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెగా ఫ్యామిలీ కూడా ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై ఆసక్తి ఎదురు చూస్తుంది మెగా ఫ్యామిలీ. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తీస్తోంది. ఇప్పటికే జనసేనకు మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. దేశంలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని స్పష్టం చేశాయి. ఇండియా కూటమికి మరోసారి నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఫైర్ అయ్యారు. ఈవీఎంల పైన కూడా తమకు అనుమానాలు ఉన్నాయని పొంగులేటి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా 8 స్థానాలు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. పోస్టల్ కు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మే 30న కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు. ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.